యాక్టర్గా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు, డాక్టర్గా సక్సెస్ఫుల్ కెరీర్, ఈ రెండిట్లో దూసుకెళ్తున్నారు డాక్టర్ కమ్ యాక్టర్ భరత్ రెడ్డి గారు. తాజాగా కొత్త అవతారం ఎత్తారు, బిజినెస్లోకి అడుగుపెట్టారు. మిల్లెట్ మార్వల్స్ పేరుతో ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ను అందించడానికి ఆయన పూనుకున్నారు. సో ప్రస్తుతం మనతో భరత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ మిల్లెట్ మార్వల్కి సంబంధించి ఆయన ఈ బిజినెస్లోకి రావడానికి గల కారణాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీరు చెప్పండి సార్, ఈ మిల్లెట్ మార్వల్స్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? దాదాపు కరోనాతో అన్ని రంగాలు కూడా దెబ్బతిన్నాయి, అన్ని బిజినెస్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఏంటి మీకు అంత ధైర్యం, ఏంటి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? ఇది ధైర్యం కాదు సార్, అంటే ఇది ఒక 3-4 ఇయర్స్గా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం సార్. అంటే మన తినే విధానం తప్పు. నాది ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కూడా 3 వైట్స్ తినకూడదు అని ఒక వీడియో అప్పుడే చేస్తున్నాను సార్. యాక్చువల్లీ అప్పుడే వైరల్ అయిన ఉండింది అది. సో అప్పటి నుంచి అంటే లైక్ ఇప్పటికి లాస్ట్ ఈ 3-4 ఇయర్స్లోనే సార్, ఈవెన్ మా పేషెంట్స్ దగ్గర నుంచి, ఏజ్ గ్రూప్ దగ్గర నుంచి, అంటే లైక్ జస్ట్ పొజిషన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్, అంత దారుణం స్థితిలోకి వచ్చేసాం. సో ఈ ఇనిషియేటివ్ తీసుకురావాలంటే సంబడి విల్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ సార్. అంటే ఈ తినే విధానాన్ని మార్చాలి. 130 crores పాపులేషన్ ఉన్న ఒక కంట్రీలో ఈ చేంజ్ ఎఫర్ట్ పెట్టాలనేది ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ సార్. అండ్ బేసిక్గానే ఏదైనా స్టార్టప్స్ తీసుకురావడానికి హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. సో మీ బేసిక్లీ కమింగ్ అవుట్ ఫ్రమ్ బీయింగ్ ఏ హైదరాబాదీ, ఈ ఎఫర్ట్ మనం దీంతో స్టార్ట్ చేస్తే అంటే ఇక్కడ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారని ఒక ఫస్ట్ థాట్ ఉండింది సార్. అండ్ సెకండ్ థింగ్, దీనికి మించిన ఫుడ్ మనం హ్యూమన్ మ్యాన్ కైండ్ ఇవ్వడానికి ఏం లేదండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అవైలబుల్ ఫర్ హ్యూమన్ మ్యాన్ కైండ్. అది మనం పూర్వీకులు తినేవాళ్ళము, మళ్ళీ వదిలేసాము. టైమ్ హ్యాస్ కమ్, ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి మనం. మీకు ఆల్రెడీ ఇంతకుముందుకు ఎలాంటి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది లేదు సార్. సో ఈ మిల్లెట్ మార్వల్స్ కోసం ఎలాంటి వర్కౌట్ చేశారు, ఎట్లా స్ట్రగుల్ అయ్యారు సార్? నాకు ఒక కార్డియాలజీ డాక్టర్గా ప్రాక్టీస్ చేయటం అండ్ ఒక మూవీస్లో యాక్ట్ చేయటం తప్ప బిజినెస్ అంటే మీనింగు నాకు బేసిక్గా ఒక ఎక్సెల్ షీట్ అంటే కూడా మీనింగ్ తెలియదు సార్. నేను ఎక్సెల్ అంటే మన బట్టల సైజ్ ఎక్సెల్ఆర్ఏ థాట్లో ఉండేవాడిని. సో బట్ ఈ చేంజ్ తేవాలి అంటే ఎవరు ముందుకు రావట్లేదు సార్. అంటే బేసిక్గా మేము ఒక 9-10 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నాం, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సో ఈ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఇదే ఫుడ్ కోర్ట్లో 2 years బ్యాక్ నుంచి అట్లీస్ట్ ఒక 20 మీటింగ్స్ అయి ఉంటాయి. మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఇక్కడ కూర్చొని చేసి స్ట్రగుల్ చేసి దీంట్లో ఆల్మోస్ట్ ఈ 10 మెంబర్స్లో థిక్ ఫ్రెండ్స్ అండి, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ 8 people బ్యాక్డ్ అవుట్. సో నేను ఇంకొక శామ్ అనే ఫ్రెండ్ మాత్రం లేదు, వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనే డెసిషన్తో రావటం జరిగింది. శామ్కి కొద్దిగా నాలెడ్జ్ ఉండింది, బట్ మాకు ఇది ఎలా తీసుకెళ్ళాలి, ఎలా రన్ చేయాలనేది తెలియదు. విజన్ ఉంది, వినో ఈ చిరుధాన్యాలు మనం తీసుకెళ్ళాలి, ఈ మిల్లెట్స్ అనేది మనం ప్రజెంట్ చేయాలి. అట్లా స్టార్ట్ చేసి అంటే మాకు ఎవ్రీ మంత్ పాకెట్స్లో నుంచి లిటరలీ 1.5-2 lakhs పర్ హెడ్ మేము ఎవ్రీ మంత్ ఇచ్చేవాళ్ళం. అర్థమయ్యేది కాదు. అంటే లైక్ మాకు ఆ బిజినెస్ అనే స్ట్రాటజీ నాకు ఐడియా లేకుండే సార్. ఇట్లా ఉండి ఇంకా ఆల్మోస్ట్ దెర్ వాజ్ ఎ సిచ్యువేషన్ వేరిన్ మేము కూడా ఇంకా గివప్ అయిపోతుందేమో అన్న ఒక థాట్లో, లక్కీలీ బికాస్ మీ బీయింగ్ ఫ్రమ్ ఏ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ అండ్ పెద్ద పేషెంట్ సర్కిల్ ఉండి, దట్స్ హౌ ద హోల్ స్ట్రాటజీ ఫర్ మిల్లెట్ మార్వల్స్ చేంజ్డ్. సో ఇప్పుడు జనాలు సిటీలో ఎక్కువగా బయట ఫుడ్ అంటే ఎక్కువ జంక్ ఫుడ్ కానీ చైనీస్, సో ఇలాంటి వాటిపైన ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు సార్ బయటకు వచ్చినప్పుడు. సో నిజంగా ఈ మిల్లెట్స్పై ప్రజల్లో మీరు గమనించారేమైనా ఆసక్తి పెరిగిందా రీసెంట్గా ఏమైనా? సార్ అదే నూడిల్స్, అదే చైనీస్ ఫుడ్, అదే ఇడ్లీ దోశ, అదే చికెన్ పకోడా, అదే బిర్యానీ, అదే టేస్ట్తో ఇవ్వాలనే ప్రయత్నమే 3 years ఆఫ్ రీసెర్చ్ అండి. సో అవన్నీ అంటే మేము స్లోగా స్టార్ట్ చేస్తూ వస్తున్నాము. రెస్పాన్స్ ఈజ్ అమేజింగ్ అండి, మైండ్ బ్లోయింగ్. బేసికలీ పీపుల్కి కూడా దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ఎ చేంజ్. వాళ్ళకి అది రావాలి అనేది ఆశ ఉంది, బట్ మనం వాళ్ళకి ప్రాపర్ ప్లాట్ఫామ్లో తీసుకెళ్ళాలి. సో అవన్నీ మేము కూడా ఇస్తాం. అంటే ఇస్తేనే సార్, అంటే లైక్ రెగ్యులర్ ఫుడ్ని నేను ఎప్పుడూ ఛాలెంజ్ చేయట్లేదండి. వీ కెన్ నెవర్ కంపీట్ విత్ రెగ్యులర్ ఫుడ్. ఓన్లీ థింగ్ ఈజ్ బెటర్ వే ఆఫ్ లివింగ్, బెటర్ ఫుడ్ అదే క్వాలిటీ వచ్చేటప్పుడు వై షుడెంట్ బి ఆప్ట్ ఫర్ ఇట్. 40 years తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళి బీపీ షుగర్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తే పాయింట్ ఆఫ్ లివింగ్ ఏంటండి? వై షుడ్ యూ లివ్? 70 years వరకు మెడికేషన్ లేకుండా బతికే శరీరం సార్ మనది. దానికి పెద్ద సొల్యూషనే మిల్లెట్ మార్వల్స్. సో ఈ కరోనా టైంలో మీరు ఒక డాక్టర్ గారు కూడా చూస్తూ ఉంటారు. సో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ఇమ్యూనిటీ పవర్కి మిల్లెట్ మార్వల్స్ అంటే పర్టికులర్గా మిల్లెట్స్కి ఏమైనా సంబంధం ఉంది అంటారా? ఏమైనా ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? బేసిక్గా సార్, అంటే మిల్లెట్స్ ఆర్ నోన్ యాజ్ ఇమ్యూనిటీ బూస్టర్స్.
ఫర్ ఇట్స్ న్యూట్రిషన్ కంటెంట్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అండి. దీనికి మించిన న్యాచురల్ ఫుడ్లో మీరు ఇంతకంటే మించిన ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్ ఎక్కడ దొరకదు, ఏది ఉండదు. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అండ్ ఐ థింక్ ప్రాబబ్లీ వెన్ పీపుల్ గో త్రూ రీడ్ అబౌట్ మిల్లెట్స్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ సేస్ ఇస్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ విచ్ జెన్యున్లీ ఇట్ ఈస్. సో మీరు చెప్పండి, ముఖ్యంగా మిల్లెట్ మార్వల్స్లో జనాలకు ఎలాంటి ఫుడ్ అందిస్తున్నారు, అంటే ఎలాంటి ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్? కాన్సెప్ట్ ఈజ్ అంటే లైక్ మన ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు ఒక రెగ్యులర్ రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళు ఏదేదైతే ఐటమ్స్ అన్నీ ఇస్తాడో అదే ఐటమ్స్ మన మిల్లెట్ మార్వల్స్లో కూడా ఇవ్వగలగాలి. అండ్ టేస్ట్ ఆ రెగ్యులర్ రెస్టారెంట్ కంటే ఇక్కడ బాగా ఇవ్వగలగాలి. ఆ ఛాలెంజ్ ఉంది. అంటే అన్ఫార్చునేట్లీ ఇదివరకు మిల్లెట్స్ బిజినెస్ చేసిన వాళ్ళు, ఇదివరకు మిల్లెట్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఎలాంటి ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చారంటే, మిల్లెట్స్ అంటే టేస్టీ ఉండదు, మిల్లెట్స్ డైజెస్ట్ కాదు, మిల్లెట్స్ తింటే హెల్త్ సరిగ్గా ఉండదు, ఇలా ఒక రాంగ్ ప్రొపగండా అయిపోయింది సార్. ఇవన్నీ అబ్సల్యూట్లీ మిత్స్ అండి. దీన్ని ఏది మీరు నమ్మద్దు. మీరు యూ వాంట్ టు చేంజ్ ఆర్ యూ వాంట్ టు టెస్ట్, వీఆర్ ఆల్వేస్ దేర్. వచ్చి ఒక్కసారి యూ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై అట్ అవర్ స్టోర్స్, యూ విల్ సీ ద డిఫరెన్స్. సో అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సో మీరు ఒక డాక్టర్గా చెప్పండి సార్, మిల్లెట్ ఫుడ్ తీసుకుంటే శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవాలను కొంచెం మనం కాపాడుకోవచ్చు అంటారు, ఎలాంటి రోగాలు రాకుండా కొంచెం సేఫ్గా ఉండొచ్చు అంటారు? బేసిక్గా నేను అంటే అన్ని ఇంటర్వ్యూస్ చాలామందికి చెప్తూ ఉంటాను సార్, మనకి అదృష్టం ఉంటే మాత్రమే ఈ ఆహారం తినే అవకాశం ఉంటుంది. మనకి రాసిపెట్టి ఉండాలి. నేను యాక్చువల్లీ అంటే మహాభారత్ రామాయణం టైంలో ఆ టైంలో అమృతం తినేవాళ్ళు దేవుళ్ళు అని అనేవాళ్ళు. నాకు తెలిసిన ఒకే ఒక అమృతం సిరిధాన్యాలు. అంత బెనిఫిషియల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి దీనికి. ఆ అమృతమే ఈ అమృతం అండి. మిల్లెట్స్ ఆర్ నథింగ్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద అమేజింగ్. అందుకని దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. దీన్ని అమృతంతో సమానం అండి. దీనివల్ల మీకు ఏది అంటే ఆర్గన్ డ్యామేజ్ అవ్వటం ఇటువంటిది ఏమీ జరగదండి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ప్రొటెక్ట్స్ మీ డైజెస్టివ్ సిస్టమ్ నుంచి, మీ లివర్ నుంచి, మీ కిడ్నీ నుంచి, మీ హార్ట్ నుంచి, మీ బ్లడ్ ప్రెషర్ నుంచి, మీ ఆస్మా ఎపిసోడ్స్ నుంచి, యు నేమ్ ఇట్. ఇంకా మెడికల్గా మనం మాట్లాడుకుంటే అన్ఎండింగ్ స్టోరీస్ చెప్తానే ఉండొచ్చు. రైట్ సార్, పర్సనల్గా వచ్చామనుకో, యాక్టర్గా రాణిస్తున్నారు, డాక్టర్గా ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. సో కొత్తగా బిజినెస్లోకి అడుగుపెట్టారు. సో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు సార్ ఈ 3 థింగ్స్ మీరు? యాక్చువల్లీ ఇది మోర్ దెన్ బిజినెస్ సార్. అంటే వాట్ ఐ వాజ్ థింకింగ్ వాజ్, అంటే నేను హైదరాబాద్కి బస్సులో వచ్చాను సార్. నేను నా మెడిసిన్ అయిపోయి ఎండి ఫిజిషియన్ కోర్స్ ఆర్మీనియాలో ఫినిష్ చేసి ఐ కేమ్ బై బస్. అండ్ నేను బేసిక్గానే ఫార్మర్ ఫ్యామిలీ నుంచి ఎంతో స్ట్రగుల్ చూశాను సార్. అంటే లైక్ నా మెడిసిన్ చదివే రోజుల్లో కూడా రోజుకి 2 పూట్లే తినేవాడిని. అట్లాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉండి దేవుడు మనకి ఇప్పుడు ఇంత ఆపర్చునిటీ ఇచ్చాడు సార్. గాడ్ హ్యాస్ బీన్ వెరీ కైండ్. మనం ఏదనుకున్నానో నేను జీవితంలో అన్నీ సాధించుకున్నాను. ఐ వాంటెడ్ టు బికమ్ ఏ కార్డియాలజిస్ట్ అయ్యాను, ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ యాక్టర్ అయ్యాను. సో సొసైటీకి మనం ఏం చేస్తున్నాం సార్? ఏదో ఒకటి ఇవ్వాలి కదండి. దెర్ ఇస్ సంథింగ్. ఇప్పుడు నేను మా పిల్లలకి నేను వాళ్ళకి ఆస్తులు చేర్చాలి, మా పిల్లలకి వాళ్ళ పిల్లల ఆస్తులు చేర్చాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ థింక్ చేస్తే అంటే మనం పుట్టిన ఒక లైఫ్కి మీనింగ్లెస్. లెట్ us గివ్ ఇట్ ఏ ట్రై అండి. అంటే నేను సెయింట్ అని చెప్పట్లేదండి. నేను లైఫ్లో అన్ని ఈ జర్నీలో నేర్చుకున్న లెసన్సే ఇవన్నీ. సో ఐ థాట్ నాకు ఇచ్చే పెద్ద సాటిస్ఫాక్షన్ సార్, మనము ఈ ఒక్క మార్పు ఏదైతే తీసుకురాగలిగితే ఐ థింక్ అట్లీస్ట్ ఒక 10 to 20% పీపుల్ని నేను మార్చగలిగితే అండ్ ఇట్ విల్ బీ టేకెన్ ఫ్రమ్ దేర్. సో కమింగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ సార్, ఈ కరోనా ప్రభావం చిన్న కార్మికులపై అని, ఉపాధి కోల్పోయిన వాళ్ళు కూడా ఎలా పడిందంటారు? బేసికలీ అంటే లైక్ ఇట్ ఈస్ అంటే వర్డ్స్తో మనం మాట్లాడటం చాలా ఈజీ. మీరు నేను ఇక్కడ కూర్చొని అంటే నాకు ఒక ప్రొఫెషన్ ఉంది, మెడికల్ ప్రొఫెషన్, ఏదో వి ఎర్న్ ఇన్ అదర్ వేస్ అండి. బట్ దెర్ ఆర్ మెనీ క్రాఫ్ట్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ విచ్ ఆర్ డిపెండెంట్ ఆన్ డైలీ వేజెస్ అండి. థ్యాంక్స్ టు ఆల్ బిగీస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ హూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ దెమ్. ఐ థింక్ ఇంకొక మ్యాక్సిమం 10 days షూట్స్ ఆర్ గోయింగ్ టు బీ బ్యాక్ అండి. ఐ థింక్ విల్ ఆల్ బీ స్మైలింగ్. ఓకే సార్, భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్ట్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు ఏబీ సినిమాలో యాక్ట్ చేస్తాం. ప్రజెంట్లీ యాక్చువల్లీ ఇప్పుడే కిలాడి అయిపోయింది. తలైవి అని హిందీ తెలుగు మూవీ కంప్లీట్ చేశాను. బాక్సర్ జరుగుతూ ఉందండి, లక్ష జరుగుతూ ఉంది, అండ్ ఇంకో 3 movies ఏదో స్టార్ట్ అవుతున్నాయి. మారుతి గారిది పక్కా కమర్షియల్ చేశాను. అంటే లైక్ కంప్లైంట్స్ లేదు సార్, నాకు ఏమి కంప్లైంట్స్ లేదు. ఐ బీన్ లివింగ్ వెరీ హ్యాపీ, వెరీ అంటే బియాండ్ డ్రీమ్డ్ లైఫ్ చూస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంటెడ్ టు కన్వే టు పీపుల్. బేసిక్గా అక్కడ ఉన్న అందరూ మిలియనియర్స్, బిలియనియర్స్, ప్లీజ్ అండి,
మనము ఎంత వెల్త్ అమాస్ చేసినా కూడా మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు హెల్తీగా లేకపోతే వాళ్ళ పిల్లలు అసలు ఎగ్జిస్ట్ అవుతారనే క్వశ్చనే వచ్చేస్తుంది. 2025-2030కి ఇండియా విల్ బీ ద డయాబెటిక్ క్యాపిటల్. ఆ పరిస్థితి రానివ్వకూడదు సార్. సార్, అమేజింగ్ వెల్త్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ అండి. మీలాంటి పెద్దలు హూఎవర్ ఆర్ దేర్, ప్లీజ్ యూ ఆల్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ టు టేక్ దిస్ ఇనిషియేటివ్స్ లైక్ దిస్ అండి. మనము దీనికంటే మించి ఐ డోంట్ థింక్ సో మనం హ్యూమన్ మ్యాన్ కైండ్కి ఇంకేం ఇవ్వలేము అనుకుంటున్నాను. సో ఇది భరత్ రెడ్డి గారు చెప్తున్నారు. తాను డాక్టర్గా సక్సెస్ఫుల్గా ఉన్నాను, యాక్టర్గా చాలా సంతృప్తిగా ఉన్నాను, కేవలం ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ మిల్లెట్ మార్వల్ స్టార్ట్ చేశానని, కానీ దీంట్లో ఎలాంటి బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి లాభాపేక్షతో నేను ఏమీ చేయట్లేదు. సో ప్రజలంతా కూడా మిల్లెట్స్ని తమ రోజువారీ ఆరోగ్యంలో భాగంగా తీసుకోవాలని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వేణుతో శ్రవణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.